నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇస్కాన్ ఆధ్వర్యంలో బాసిల్ వుడ్ స్కూల్ ఏర్పాటు ఘనంగా ప్రారంభించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, రాష్ట్ర నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు. డిఎస్సి నియామకాలతో అయోమయంలో ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సుమారు 15 ఏళ్లు పైబడి పనిచేస్తున్న తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్. కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కాకినాడ గాంధీనగర్ పార్కులో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం. డీటెయిల్స్ చూస్తే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ పార్కులో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ యోగా సాధన కార్యక్రమానికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కౌడా చైర్మన్ తలాటం నాగవెంకట సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి మూర్తి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై స్వయంగా యోగా సాధన చేశారు. తొలుత పతంజలి యోగా సమితి గురూజీ పాగానంద్ మహర్షి పతంజలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. బ్రహ్మకుమారీస్ మరియు పతంజలి యోగా సమితి సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 450 మందికి పైగా యోగా అభ్యాసకులు, నగరవాసులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ కాకినాడ శాఖ ఇన్ఛార్జ్ రజనీ ద్వివేది, సామర్లకోట శాఖ ఇన్ఛార్జ్ లక్ష్మి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా కౌడా చైర్మన్ తలాటం నాగవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, మారుతున్న జీవన శైలిలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చునని అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ, అంతర్గత ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ, ఆయుష్ సిబ్బంది, బ్రహ్మ సమాజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీ వెన్నుముకని సాగదీస్తారు. సాగదీయడం కోసం మనం చేసేటటువంటి ఆసనం పాదహస్తాసనం. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రుల వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ సిటీలో మన కలెక్టర్ గారు కానీ, జేసీ గారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ కమిషనర్ గారు కాకినాడ సిటీలో గాంధీనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముందుగా ఇక్కడ అవగాహన సదస్సు కానీ, ఈరోజు అందరితో యోగా చేయించే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ మనలో ఉన్న వెల్త్ను వదిలేసి ప్రపంచంలో చుట్టూ పరిగెడతా ఉన్నాం. ఈరోజు ఏదైతే పతంజలి వారు చేయించిన యోగా క్రియలు కానీ, బ్రహ్మకుమారీస్ వారు చేయించిన మెడిటేషన్స్ కానీ, అవన్నీ మనిషికి చాలా ముఖ్యం.
అదేవిధంగా కమిషనర్ గారు కూడా అందరూ చెప్పింది కమిషనర్ గారు కూడా ఇప్పుడే తెలియజేశారు, ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటిది ఎంత బిజీ ఉన్నా సరే ప్రతిరోజు మనం అంటూ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. లేదంటే మన హెల్త్ పాడైతే వెల్త్ కూడా పాడైనట్టే. అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం కాకినాడలో మన కమిషనర్ గారు ఇప్పటికే అందరికీ సచివాలయాల్లో అందరికీ ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా రిజిస్టర్ చేయించి నమోదు చేయించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వంలో గత సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సాక్షాత్తు మన పిఎం నరేంద్ర మోడీ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి వైజాగ్లో ఒక మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ఉత్సాహంగా ప్రజలు పాల్గొనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అందరం కూడా యోగా తప్పనిసరిగా చేయాలని చెప్పి మరొక్కసారి కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ మరొక్కసారి కమిషనర్ గారికి కానీ, మన పతాంజలి వారికి కానీ, ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి కానీ, బ్రహ్మకుమారి గారికి కానీ, మేడం డాక్టర్ గారు చేశారు అనిత డాక్టర్ మేడం గారికి కానీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బ్రహ్మ, పట్టుదల ఉంటే కాగలడం మరో బ్రహ్మ. అంటే మనిషి రెండు విషయాలు ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యము, మనశ్శాంతి. అంటే ఇప్పుడు మనకు చెప్పారు పూజ్యులు, అంటే మన యోగా ద్వారాగా మనకి ఆరోగ్యాన్ని శుభ్రపరచుకోవడం, ఆరోగ్యపరంగా ఉండటము. అదేవిధంగా మాతాజీ చెప్పిన విధంగా మానసిక పరిపక్వత, ధ్యానం వల్ల మనిషి మానసికమైన పరిస్థితి చెందుతారు. అంటే ఇప్పుడు ఆరోగ్యము, మనస్సు అనేది ఒక కాయిన్స్కి టూ సైడ్స్. ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉంటారు ఫిజికల్గా, ఆయన మానసికంగా అసమంజసంగా ఉంటారు. అట్లాంటప్పుడు మనిషి పరిపక్వత సాధించలేరు. ఒక మనిషి పరిపక్వత సాధించాలంటే ఆరోగ్యము అదేవిధంగా మనసు రెండు స్థిర నివాసం ఉన్నప్పుడు మాత్రమే మనిషి పరిపక్వత సాధించాలి. ఆ పరిపక్వత సాధించినప్పుడు ఒక ప్రక్కన శారీరకంగా ఆరోగ్యం కోసం యోగా కావాలి, అదేవిధంగా మానసిక స్టెబిలిటీ కోసం మరి ధ్యానం కావాలి. ఈ రెండు మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు ప్రధాన సంస్థలుగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్న సంకల్పంతో మరి వారు ముందుకెళ్తున్నారు. వారందరూ కూడా వారి వెనకాల మన ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ఈ మహాభాగ్యం మనకి ఆరోగ్యం ఉన్నప్పుడు మనకు సాధ్యమవుతుంది. ముఖ్యంగా మన కాకినాడ సిటీలో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా మన యోగా శిక్షణ కేంద్రం మనకి రేపు రాబోయే యోగా డేకి అన్నీ కూడా ప్రాక్టీస్ మనం చేస్తున్నాము. ముందుగా మనకి మాస్టర్ ట్రైనర్స్ని మనం ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా దాని తర్వాత మళ్ళీ సెక్రటరీ స్థాయిలో మనం కొంతమందిని ట్రైనర్స్ ఏర్పాటు చేసాము. అట్లానే ప్రతి ఒక్కరు కూడా యోగా యాప్లో కూడా అందరూ కూడా నమోదు అవ్వాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మన కాకినాడ సిటీకి 58,000 మందిని మన కాకినాడ సిటీలో మనకి 100 వార్డులు ఉన్నాయి. ఈ 100 వార్డులను కూడా 58,000 మందిని నమోదు చేయమని మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించున్నారు. వారికి మేరకు గ్రామ సచివాలయ సిబ్బంది కూడా అందరూ కూడా యోగా లాస్ట్ ఇయర్ మనం బాగా చేసాము. ఇప్పుడు అదేవిధంగా ప్రతి సచివాలయం స్వర్ణ వార్డు సిబ్బంది అందరూ కూడా తమ వంతు బాధ్యతగా యోగాలో యాప్లో ఎక్కువ మందిని మనం నమోదు చేసి మన కాకినాడ కార్పొరేషన్లో మరి యోగా కార్యక్రమం రేపు నిర్వహిస్తున్న యోగా డేకి అంటే రేపట్టే నిర్వహిస్తున్న వీరికి సంసిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా మా కలెక్టర్ గారికి, మా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా చైర్పర్సన్ గారికి, ముఖ్యంగా ఇంత శ్రమ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, మాతాజీ బ్రహ్మకుమారీస్, అదేవిధంగా పతంజలి యోగా వారికి నా ప్రత్యేకమైన నమస్కారం అండి.